ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుని పవిత్రపరిచెను అనేటువంటి అంశాన్ని ధ్యానిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడము. మమ్మను మీ చేతులకు సమర్పిస్తున్నాము. మమ్మలను అంగీకరించుము. మా ప్రేక్షకులు రక్షించబడాలి, కృప చూపుము. బ్లెస్సింగ్ టీవీని దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరచి వారిని పవిత్రపరచి వారి నిమిత్తము దహన బలులను ఇచ్చిననియు నిత్యము అలాగున చేసిననియు వ్రాయబడినది. దీని యందు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నది, వారిని పిలిపించాడు, వారిని పవిత్రపరచాడు. A call for cleansing, an action of purifying. చూడండి, దేవుని దూషించిరేమో ఒకటి, హృదయములో దేవునితో వారు వ్యతిరేకముగా తీర్మానము ఆలోచన చేసిందిరేమో. మీరు ఇక్కడ గమనించాలి, దేవుని దూషించింది హృదయాలలో, కానీ ఇక్కడ యోబు పవిత్రపరిచింది శరీరాలను. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలించండి. పాత నిబంధనలోని భక్తులు శారీరక పవిత్రపరుచు విధానం అమలులో తీసుకొచ్చారు. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్లెన్సింగ్ హార్ట్, హృదయమును శుద్ధి చేసుకొనుట అను అంశానికి ప్రాధాన్యతనిస్తూ శరీరాన్ని శుద్ధి చేశారు. మనకు నిర్గమాకాండము 19వ అధ్యాయములో 10వ వచనములో ప్రభువు చెప్పాడు, నేను మీ మధ్యకు దిగి వస్తున్నాను గనుక 3వ దినమున మీరు జనులను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మేక్ దమ్ క్లీన్ అండ్ ప్యూర్. మత్తయి సువార్తలు కూడా హృదయ శుద్ధి కలిగిన వారు, ప్యూర్ ఇన్ హార్ట్, హృదయం శుద్ధి కావాలి. దేవుడు కోరుతోంది అది. మలిన హృదయాలు దేవునికి ఇష్టము లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం అదే చెబుతోంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి కళంకమైన, ముడత అయిన మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనాలని. ఈ వచనం మీరు గమనించండి. సంఘాన్ని ప్రేమించాడు, నెంబర్ 1. నెంబర్ 2, కళంకము,
ముడత మరి అట్టిదేది ఉండక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలి. అనగా ఏమి చేయవలనగా వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. వాక్యముతో ఉదక స్నానం చేయించాడు. స్టీమ్ బాత్ ఉదక స్నానం చేయించాడు. పరిశుద్ధపరిచాడు. వాక్యముతో పవిత్రపరిచాడు. దేవుని వాక్కు మనలను పవిత్రపరుస్తుంది. ఇట్ క్లెన్సెస్ us. మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ వాక్కు శరీరధారి అయి రక్తాన్ని చిందించినందున ఆ రక్తం ఏం చేసిందట? మనలను పవిత్రులుగా చేసింది. యోహాను మొదటి పత్రిక 7వ వచనములో మనము వెలుగులనున్న ప్రకారం వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును. హృదయమును శుద్ధిపరుచున్నది యేసు యొక్క పవిత్ర రక్తము. అంతేకాదు 9వ వచనంలో అంటాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సాంక్టిఫికేషన్ by the Holy Spirit, positional sanctification, practical sanctification, ultimate sanctification. ఆపాదించబడిన పవిత్రత, క్రియాపూర్వక పవిత్రత, సంపూర్ణ పవిత్రులుగా మార్చబడుట. ఈ ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనుషుని హృదయమున విశ్వసించిన వాని హృదయంలో జరిగిస్తాడు. పొజిషనల్ సాంక్టిఫికేషన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రపరిచినది. ఆయనే మనకు పవిత్రతనిచ్చువాడు, పరిశుద్ధపరచువాడుగా మనకు కనిపిస్తుంది. సహోదరుడా, సహోదరి, అందుకే యోబు తన యొక్క బిడలను పవిత్రపరిచాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, సీనాయి పర్వతము మీదకు నేను దిగి వచ్చినప్పుడు జనులను పవిత్రపరచమన్నాడు. 22వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యాజకులు తమను తాము పవిత్రపరచుకోవాలన్నాడు. జనులు మాత్రమే కాదు, యాజకులు కూడా తమను తాము పవిత్రపరచుకోవాలి. ఎలా పవిత్రపరుచుకున్నారు? లేవియా కాండము 14వ అధ్యాయము 8వ వచనములో నీటి చేత శుద్ధి చేసుకుని పవిత్రపరుచుకొనాలి అన్నాడు. లేవియా కాండము 15వ అధ్యాయము 7వ వచనమున కూడా ఈ పవిత్రపరుచుకొను అంశమును మాట్లాడుతూ, శ్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడలవాడు ఉదుకుకొని బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడగును, ఆ తదుపరి అతడు పవిత్రుడగును. 14వ అధ్యాయం 8వ వచనం అంటాడు,
పవిత్రత పొందగోరువాడు బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడు అగును. లేవికాండం 1వ అధ్యాయం 8వ వచనము మనం చూస్తున్నప్పుడు ఇచ్చట కూడా పవిత్రపరుచుకొనుటను గూర్చి రాస్తున్నాడు. లేవికాండం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధపరుస్తున్నటువంటి ప్రధాన యాజకుడు బలిని ఇచ్చినప్పుడు దానిని నీటితో శుభ్రము చేసి పవిత్రపరచవలెను. తన ఆంత్రములను కాళ్ళను నీటితో కడుగవలెను అని రాస్తున్నాడు. లేవికాండం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 6వ వచనము, అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొని ప్రతిష్టమైన వాటిని తినకూడదు. సాయంకాలమున అతడు పవిత్రుడగును. నీళ్లతో తన దేహమును కడుగుకొని పవిత్రుడగును. సోదరుడా, సోదరి, పాత నిబంధనలో కాళ్ళు కడుక్కొని పవిత్రపరచబడటం మనం చూస్తున్నాం. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు చివరి రాత్రి భోజనం పాస్కా ఆచరిస్తున్నప్పుడు దానికి ముందస్తు సమయమున ఆయన శిష్యుల పాదాలు కడిగారు. నీటితో కడుగుట పవిత్రపరచబడుటను యూదుల యొక్క ఆచారమున చూపించబడింది. పేతురు అంటాడు, ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడుగుతున్నావా? నేను నీ కాళ్ళు గడగకపోతే నీకు నాతో పాలు లేదు అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా, నా శరీరం అంతా కడిగేసేయి ప్రభువా అన్నాడు. ఒకసారి కాళ్ళు కడిగిన వాడు, స్నానం చేసిన వాడు మరలా అవసరం లేదు, శరీరం అంతా కాళ్ళు కడిగితే చాలన్నాడు. ఏమిటి ప్రభువు చెబుతోంది? యూ మస్ట్ బి సేవ్డ్. నువ్వు రక్షించబడాలి, నువ్వు శుభ్రపరచబడాలి. అంతరంగ పురుషుడు కడుగబడుతున్నాడు క్రీస్తు రక్తంతో. బాహ్య సంబంధమైన ఈ పురుషుడు నీటితో పవిత్రపరుచుకొని పరిశుద్ధుడని డిక్లేర్ చేస్తున్నాడు. దాన్ని న్యూ టెస్టిమెంట్లో బ్యాప్టిజంగా వర్ణించాడు. బాప్తిస్మాన్ని కూడాను పవిత్రపరిచిన అనుభవంతోనే వర్ణించాడు. బాప్తిస్మంలో బాహ్య శరీరం శుభ్రమవుతుంది, కానీ అంతరంగము శుద్ధి అయినది అని చెప్పుటకు బాహ్యము శుద్ధి చేయబడుతుంది. బాహ్యము శుద్ధి చేయబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో హృదయాన్ని కడుక్కోవటం అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి నీటితో పవిత్రపరచడం గురించి రాశాడు. గంగాళముంచమన్నాడు. పరిశుద్ధ స్థలములో వెళ్ళటానికి ముందు ఆవరణములో గంగాళముంచమన్నాడు. గంగాళం ఎందుకు? గంగాళము ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది. గంగాళము పవిత్రపరుస్తుంది. గంగాళంలోని నీరు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ యూదులు, మహమ్మదీయులు కాళ్ళు చేతులు కడుగుకొని ఆరాధనకు వెళ్ళటం చూస్తాం మనం. భోజనం చేసే ముందు చేతులు కడుగుకొని ఎందుకు నీ సేవకులు, నీ శిష్యులు భోజనం చేయకుండా భోజనానికి వెళుతున్నారు? వాళ్ళు ఎందుకు శుద్ధి చేసుకోవటం లేదు అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువుని. ఆయన హృదయ శుద్ధిని గురించి ఆలోచించాడు. కనుక చేతులు కడుక్కుంటే కడుక్కోపోతాయి, బహిర్భూమిలో విడవబడుతుంది చేతులతో తినేది వెనుపట్టుకు వెళ్ళి. ఇట్స్ నాట్ డేంజరస్, అదే ప్రమాదం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ హృదయం ఉన్నదే, అది కడగబడాలి. పాత నిబంధనలో భక్తులు హృదయము శుద్ధి చేసుకుంటాన్ని సూచనగా శరీరమును శుద్ధి చేసి చూపించారు. కానీ నూతన నిబంధనలో హృదయమును పవిత్రపరచడానికి గురించిన మాటలు మనం చూడగలుగుతున్నాం. యోబు తన బిడ్డలను, కుమారులను పవిత్రపరచడానికి దూషించినేమో హృదయములో దూషిస్తే బాహ్యాన్ని శుద్ధి ఏమిటి? హృదయం ఎట్లా శుద్ధి చేయాలో రాదు వాళ్ళకి.
హృదయాన్ని శుద్ధి చేసేది క్రీస్తు రక్తమే. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములు ఉదుకుకొని వారు శుద్ధులైనటువంటి వారు అన్నాడు. వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంతో ఉదకటం అనేది అలంకారంగా చెబుతున్నాడు. క్రీస్తు రక్తములో తమ జీవితం క్రియలు పవిత్రపరుచుకున్నారు, అట్టివారు ప్రభువు దగ్గర ఉంటారు అన్నాడు. సోదరుడా, సోదరు, హ్యావ్ యు క్లెన్స్డ్ యువర్ సెల్ఫ్? నిన్ను నీవు శుద్ధిపరుచుకుంటున్నావా, పవిత్రపరుచుకుంటున్నావా? లూకా సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనంలో పేతురు గారు, నేను అపవిత్రుడిని ప్రభు, నన్ను విడిచి వెళ్ళిపోమన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము కాలింగ్ ఆఫ్ పీటర్ 12వ వచనంలో 11 లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మోకాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడను విడిచిపోమన్నాడు. పాపాత్ముడు విడిచి వెళ్ళాలి కదా, కానీ వెళ్ళలే. భయపడకు అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఐ ఆమ్ హియర్ టు క్లెన్స్ యూ, ఐ నో దట్ యు ఆర్ ఎ సిన్నర్. నువ్వు పాపివని నాకు తెలుసాయా, నిన్ను నేను శుద్ధి చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఎ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నిన్ను మనుషులు పట్ల జాలరుగా నేను చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నేను శుద్ధి చేస్తాను, నిన్ను బాగు చేస్తాను అన్నాడు. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కుష్టి వ్యాధిగ్రస్తుడిని ప్రభు స్వస్థపరిచినప్పుడు నీటిని వాడలేదు. తర్వాత వాడు ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో యాజకునికి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమన్నాడు. సాక్షార్థము యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమన్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? ఒక కుష్ఠరోగి శుద్ధుడైనప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? సెరిమోనియల్ లాస్ ఏం చేస్తాడంటే వాళ్ళంతా శుభ్రం చేసి నూతన వస్త్రం కట్టించి హీ డిక్లేర్స్, అందులో ప్రకటిస్తాడు. అప్పటి వరకు సమాజంలో చేరకూడదు కుష్ఠరోగి. కనుక పవిత్రపరుస్తాం విషయంలో ప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాక్టీస్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది మనం గుర్తెరగాలి. తర్వాత మనం మానవుడు వై హీ నీడ్స్ ద ప్యూరిఫికేషన్, శాంక్టిఫికేషన్. ఎందుకు మానవునికి పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడుట అవసరమై ఉన్నది? కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. 51వ సంకీర్తనలో నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతునిగా కనబడతావయ్యా. నేను పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భాన ధరించింది. కాబట్టి నీవు నన్ను పవిత్రపరచుము, నన్ను కడుగము, నన్ను పవిత్రపరచుము, నన్ను కడుగము, నన్ను శుద్ధునిగా చేయుము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా, కుష్ఠవ్యాధిగ్రస్తుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. కనుక శరీర పరిశుద్ధత మాత్రమే కాదు, ఆయన చిత్తమైతే ఆయన అంతరంగ పరిశుద్ధత కూడా ఇస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కుమారుడని పాపములు క్షమించబడినవి. జీసస్ క్లెన్సెస్ ద హార్ట్స్ ఆఫ్ సిన్నర్స్. మనుషుల యొక్క హృదయాలను ప్రభువు శుద్ధి చేస్తున్నాడు. ఇది మనము గుర్తెరగాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి,
అప్పుడు ఆయన మీదకు వచ్చిన పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనండి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. 2 పదాలు ఇక్కడ రాస్తున్నాడు దేవుని యొక్క సేవకుడు యాకోబు గారు. మీ చేతులను శుభ్రము చేసుకునండి. పేతురు గారు చెప్పాడు కదా, పురుషులైతే సంశయము లేని వారై తమ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించాలన్నాడు. చేతులు శుభ్రము చేసుకునడి. పిలాతు అదే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగిస్తూ నీళ్లు తెప్పించుకుని చేతులు కడుక్కున్నాడు. అంటే చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. చేతులు శుభ్రం చేస్తున్న పనులు అన్నమాట. తాను చేస్తున్న పనిని శుభ్రం చేసుకుంటున్నాడు, కడుక్కుంటున్నాడు. అది బాహ్యాన్ని కనపడటానికి నీటితో. మీ చేతులను శుభ్రము చేసుకునడి అని యాకోబు అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? పాపులారా, చేతులు చేతలను సూచిస్తాయి. యు క్లెన్స్ యువర్ యాక్షన్స్. మీ పనులు పవిత్రంగా ఉండునట్లు చూసుకునండి. అపవిత్రమైన పనులను మీరు విసర్జించమన్నాడు. విసర్జించమన్నాడు. యోబు కూడా చెడుతనం విసర్జించాడు. తన బిడ్డలు చెడుతనము హృదయమును కనుగొన్నారేమో అని పవిత్రపరుస్తున్నాడు. చేతులు మీరు కడుగుకొనండి. మీరు చేతులను కడుగుకోండి, శుభ్రం చేసుకోండి. హృదయమును సూచిస్తుంది. ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధి చేసుకోండి. ద్విమనస్కులారా. ఏలియా భక్తుడు ఇశ్రాయేలీయుల ఎదుట ఆకాశము నుండి అగ్నిని దించి బలిపశువు వధించబడిన బలిపశువు యొక్క మాంసం దహింపజేయటానికి ముందుగా వారికి చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య తిరుగులాడుతుంటారు? హౌ లాంగ్? ద్విమనస్కులు. ఎంతకాలము ద్విమనస్సు, 2 మనస్సులు. ఏక మనస్సు ఉండదు, ద్విమనస్సు. ఇటు ఇలాగా అటు అలాగా. మీరు యు నీడ్ టు శాంక్టిఫై యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. గారడి శ్రీమోత్ అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. అవును. ధనాపేక్షతో ఉన్నవారు హృదయములను శుద్ధి చేసుకోవాలి. అధికార కాంక్షతో ఉన్నవారు హృదయములను శుద్ధి చేసుకోవాలి. పాపములు పడిన వారు తమ హృదయమును శుద్ధి చేసుకోవాలి. అందుకే ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధ స్థల ప్రవేశానికి ముందు గంగాళం ఉండి శుద్ధి చేసుకోమన్నాడు. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ హోలీ యూ నీడ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. నేను నువ్వు పవిత్రపరచుకోవాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేస్తోంది. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, మనకు ఈ వాగ్దానాలున్నవి. దేవుని భయముతోను పరిశుద్ధతతోను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఎంత గొప్ప మాట! శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం. శరీరం వ్యభిచారము చేత కలిగిన కల్మషం శుద్ధి చేసుకోమన్నాడు. శరీరము కల్మషంతో ఉన్నది, ఆత్మ కల్మషముతో ఉన్నది. కల్మషం అంటే కరప్ట్, అపవిత్రమైపోయింది. ఈ శరీరం యొక్క అపవిత్రత శుద్ధి కావాలి. నీ దేహం పవిత్రపరుచుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వివాహాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు భక్తుడు చెప్పిన మాట, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అంటూ అన్నాడు.
పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పాన్పు నిష్కల్మషం నిష్కళంకం. యూ షుడ్ నాట్, యూ కెనాట్ షేర్ యువర్ బెడ్ విత్ అదర్స్ ఎక్సెప్ట్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్. నీ భర్తతో, నీ భార్యతో తప్ప నీ పడకను వేరొకరితో పంచుకొని కళంకం కావద్దు. నిష్కళంకంగా ఉండు, నిష్కల్మషముతో ఉండు, అంటే కపటము లేకుండా ఉండు. హృదయములో కూడా వేరొక పురుషుని ఆశించద్దు, వేరొక స్త్రీని ఆశించద్దు అన్నాడు. అలా ఆశించటమే పాపం అన్నాడు ప్రభు. ఒక స్త్రీని మోహపు చూపు చూచినవాడు అప్పుడే ఆమెతో హృదయమును వ్యభిచరించిన వాడు అయిపోయాడన్నాడు. కాబట్టి నిష్కల్మషము హృదయమునకు సంబంధించింది. హృదయము కలుషితం అయిపోతుంది, కల్మషం పొందుతోంది. ఎందుకో? పాపము. అందుకే యోబు బిడ్డలను పవిత్రపరిచాడు. మనం మనలను పవిత్రపరుచుకుందాం, మన కుటుంబాలను పవిత్రపరుచుకుందాం. ఈ సమయంలో వాక్యం వింటున్న మిత్రులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. క్రీస్తు రక్తం ఒక్కటే మానవ పాపము నుండి మానవుడు పవిత్రపరచగలిగినది. భౌతిక నీటి స్నానము శరీరాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మను కాదు. ఆత్మను శుద్ధిపరచు ఏకైక శక్తి దైవ వాక్యమునకు, క్రీస్తు రక్తమునకున్నది. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. యోబు బిడ్డలను పవిత్రపరిచినట్లుగా మా బిడ్డలు నిన్ను రక్షకునిగా అంగీకరించి తమ హృదయములను పవిత్రపరుచుకుని కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుడును గాక. ఆమేన్. ఎంత వచ్చిందిరా?